సార్ ఇప్పుడు మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇచ్చినారు? అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వార్డుకి ఇలా నిలిచిరు కదా సార్, ఈ ఆశా వర్కర్లు అనమాట. వార్డుకి ఎన్ని ఇస్తున్నారు? ఎంతమందిని కేటాయిస్తున్నారు? ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇంతసేపు మీటింగ్లో ఏమేమి గైడెన్స్ ఇచ్చారు? ఈరోజు ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజాపాలన ద్వారా మహాలక్ష్మి పథకము, రైతు భరోసా, గృహలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకములు కొరకు ఒక ప్రభుత్వం వారు మనకు ఫామ్ని ఏర్పాటు చేసి పంపించడం జరిగిందనమాట. ఈ యొక్క ఫామ్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకి రావడం జరిగింది. ఈ యొక్క ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా, ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క 5 స్కీములకు సంబంధించి ఈ ఫామ్ని రూపకల్పన తయారు చేసి పంపించడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మనం ఈరోజు మన వెలుగుపల్లి గ్రామ పంచాయతీ తుంగతుర్తి మండలం రేపు 4వ తారీఖు నాడు గ్రామసభ ఉన్నది. అట్టి గ్రామసభకు ముందస్తుగా మనం ఈ తారీఖు 28/12/2023 నుంచి 6/1/2024 వరకు ఈ యొక్క 8 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే ఈరోజు మనం ఫామ్స్ ప్రతి కుటుంబానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన యొక్క అంగన్వాడీ సిబ్బంది మరియు ఆశా వర్కర్ల ద్వారా ప్రతి కుటుంబానికి ఇటు ఫామ్ను ఇంటి వద్దకే పంపించడం జరిగింది. వారు మన గ్రామ ప్రజలు ఏం చేయాలంటే ఈ యొక్క ఫామ్ని చూసుకొని వారు ఏవైతే లబ్ధి పొందుతారో, ఏవైతే వాళ్ళకి ఉపయోగపడే పథకాలు ఉన్నాయో వాటన్నింటి కూడా టిక్ చేసుకొని వాటికి అనుగుణంగా వారి యొక్క ఆధార్ కార్డు జీరాక్స్ని మరియు రేషన్ కార్డు జీరాక్స్ని జత చేసి గ్రామసభ 4వ తారీఖు నాడు మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న జనాభా కుటుంబాల ఆధారంగా 8 కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క కౌంటర్ యందు 100 కుటుంబాలకు సంబంధించిన 100 అప్లికేషన్ ఫామ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ గ్రామసభ రోజు మన గ్రామసభకి మన గౌరవ తహసీల్దారు తుంగతుర్తి గారు టీమ్ లీడర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఆనాడు మన గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో, గౌరవ ప్రజాప్రతినిధులందరి ఆధ్వర్యంలో అటు గ్రామసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది 4వ తారీఖు. ఆ రోజు మన ప్రజలందరూ ఈ యొక్క ఫామ్స్ మనం ఇన్ని రోజుల ముందుగా ఇవ్వటం జరుగుతున్నందున వారి యొక్క లబ్ధి పొందే వివరాలన్నీ కూడా నమోదు చేసి ఆ ఫామ్స్కి జతపరచాల్సిన జీరాక్స్లని జత చేసి రెడీగా సిద్ధంగా చేసుకోవాలను 4వ తారీఖు నాడు గ్రామసభకి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది కూడా ఆ రోజు వివరించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము, చేపట్టిన కార్యక్రమాల గురించి కూడా గౌరవ ప్రజలందరికీ కూడా తెలపడం జరుగుతుంది. కావున మన ప్రజలందరూ కూడా ఏంటంటే మీ యొక్క ఇంటి దగ్గరికి మా యొక్క అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు లేదా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చినప్పుడు మీకు ఏదైనా తెలియకపోతే ఫామ్ వివరాలు, పూర్తి వివరాలు తెలియజేస్తారు. మరియు మీకు ఎవరైనా నింపడం రాకపోయినా, చదువుకోకపోయినా, ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా మన గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్నారు కాబట్టి మన సిబ్బంది కానీ మేము అందుబాటులో ఉంటాము ఎల్లవేళలా. కాబట్టి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి కూడా మీరు ఈ యొక్క ఫామ్స్ సంబంధించిన వివరాలు కానీ తెలుసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఏంటంటే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మనం ఈ ఫామ్స్ ఎందుకు పెట్టారు, గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఇవి ఏ విధంగా ప్రజల వద్దకే పాలన వెళుతున్నదనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు 6 గ్యారంటీలకు ఒకటే ఫామ్ ఇచ్చింది కదా సార్. ఇప్పుడు దాంట్లో అన్నీ ఎవరికి అవసరం ఉన్నది వాళ్ళే నింపుకుంటారు కదా. ఏమేమి నింపాలి, అది ఎలా నింపాలని చెప్పిర్రా? లేకపోతే మొత్తం ఫామ్ మొత్తం నింపుకొస్తే ఇబ్బంది అవుతుంది కదా సార్. అయితే ఇందులో వచ్చేసి మనం ఫామ్ని గ్రామ సభలో కూడా మనం ఇప్పుడు ఈరోజు చేసుకున్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడంలో కూడా ఫామ్ మొత్తం వాళ్ళకి చూపించడం జరిగింది. ఈ యొక్క ఫామ్ని మరియు ఈ యొక్క ఫామ్ను కూడా ఏ విధంగా నింపాలి, ఎవరికి ఏ విధంగా లబ్ధి పొందుతారు అనేది ప్రతి ఒక్క స్కీమ్పై కూడా చదివి వినిపించి అవగాహన కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క ఫామ్ని వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇంట్లో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉంది. మహాలక్ష్మి పథకం అనేది గృహులకు సంబంధించింది. గృహిణులు ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే ఇంట్లో రైతు భరోసా ఉంటుంది. రైతు భరోసా ఒకవేళ వాళ్ళకి సొంత ల్యాండ్ ఉంటే 3 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే రైతు భరోసా కింద పెట్టుకోవచ్చు. లేని అలా కౌలు చేస్తే కౌలుదారు కింద కూడా వాళ్ళ యొక్క అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా లబ్ధి పొందుతారు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు ఉన్నది. ఎవరికైతే సొంత స్థలం ఉన్నదో వాళ్ళ కుటుంబ యజమాని పేరు మీద ఇందిరమ్మ ఇళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చేయూత పథకం ఉంది. చేయూత పథకం ద్వారా వారి కుటుంబంలో ఎవరైతే వికలాంగులు కానీ, వితంతువులు కానీ, నెక్స్ట్ వృద్ధాప్యం కానీ, డయాలసిస్ కానీ, ఒంటరి మహిళ కానీ, బీడీ కార్మికులు కానీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కానీ అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఇవన్నీ అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా దీంట్లో కొన్ని పథకాలకు అర్హులైన వారిని ఏ విధంగా తీస్తారు సార్? అంటే వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు? ఇప్పుడు దీంట్లో ప్రధానంగా మనకున్న గైడ్లైన్స్ ఏంటంటే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు
వికలాంగుల పెన్షన్ వచ్చేసి సదరం ఐడి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ గతంలో కూడా మనం ఏమైతే అప్లికేషన్ పెన్షన్ కావాల్సిన అర్హతలకు సంబంధించి ఏమైతే జత చేయాల్సిన డాక్యుమెంట్లు జత చేసామో ఇప్పుడు కూడా పెన్షన్లకు సంబంధించి అవే జత చేయవలసిన డాక్యుమెంట్లు. ఇప్పుడు సపోజ్ వితంతు పెన్షన్కి వచ్చేసి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్ కళ్ళు గీత కార్మికుల పెన్షన్ ఉంటుంది, దానికి లైసెన్స్ కంపల్సరీ, దానికి కూడా సర్టిఫికేట్ ఐడి కార్డు కంపల్సరీ ఉండాలి. అట్లా ఆ విధంగా ప్రతి స్కీము కూడా ఏవైతే జత చేయమని పెట్టారో వాటికి సంబంధించి జత చేయడం జరుగుతుందన్నమాట. సార్ ఇప్పుడు ఒంటరి మహిళలకు కూడా స్కీమ్లో పెట్టారు సార్, వాళ్ళు ఏ సర్టిఫికేట్ తీసుకొచ్చి పెట్టాలి, వాళ్ళు అంటే ఏది జత చేయాలి? ఒంటరి మహిళలకు సంబంధించి వాళ్ళు డైవర్స్ కోర్టు నుంచి ఏవైతే డైవర్స్ తీసుకున్నారో వాటికి సంబంధించిన ఫామ్స్ తీసుకొచ్చి ఆ యొక్క ఫామ్కి జత చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఒక కుటుంబంలో 4 కొడుకులు ఉంటాయి సార్, వాళ్ళందరూ ఏర్పడితే ఎవరి దాళ్ళకి ఇస్తారా, కుటుంబంలో ఒకటే ఫామ్ ఇచ్చొస్తారు? లేదు, ఎవరిది వాళ్ళకే సపరేట్ విడివిడిగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అంటే ఇప్పుడు గృహజ్యోతి కానీ వేరు ఉంటాయా, అన్నీ ఒకటే దాంట్లో? ఒక కుటుంబానికి ఒకటండి. మీరు అన్నట్టు ఒక కుటుంబంలో ఉమ్మడి నుంచి 2 కొడుకులు విడిపోయారు, 2 కుటుంబాలు అయితే అప్పుడు 3 అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ కేంద్రం మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చిస్తారు? ఇప్పుడు మనం ఈ ఫామ్స్ ఇచ్చేటప్పుడు వారి యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైతే సపరేట్ అయి ఉన్నారో అలాంటి వాళ్ళకి సపరేట్ ఫామ్స్ ఇవ్వాలి. ఇప్పుడు 2 కుటుంబాలు సపరేట్ అయితే ఒక కుటుంబంలో 3 అయితే అప్పుడు పాత కుటుంబం 1, కొత్త 2, అలాంటి వారి 3 కుటుంబాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఫామ్స్ నింపడం కూడా ఏ విధంగా నింపాలి, ఒక కుటుంబానికి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా రాసుకోవాలి, కొట్టివేతలు లేకుండా చాలా జాగ్రత్తగా చేయమని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించడం జరుగుతుంది. వారికి ఏదైనా డౌట్స్ కానీ ఎవరి ఇబ్బంది కానీ ఉంటే వీళ్ళు నింపడం మా సిబ్బంది ద్వారా వాళ్ళ ద్వారా నింపించడం జరుగుతుంది, లేదా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చినా మనం నింపడం జరుగుతుంది. సిబ్బంది అంటే మీరు ఎలాంటి సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు? అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, నెక్స్ట్ వీబీకే విలేజ్ బుక్ కీపర్లు, వీళ్ళకి సంబంధించి మాత్రమే మన గ్రామస్థాయి అధికారులు వాళ్ళు కూడా వాళ్ళకి అవగాహన ఉన్నది పూర్తి స్థాయిలో, వాళ్ళని మాత్రం మనం తీసుకోవడం జరిగింది. సార్ అంటే 4వ తారీఖు రోజు చేస్తారా ఈ కార్యక్రమం అంతా? ఇప్పటి నుంచి 6వ తారీఖు దాకా కొనసాగిస్తారా? ఇప్పటి నుంచి 6వ తారీఖు వరకు ప్రోగ్రామ్ జరుగుతుంది. 4వ తారీఖు అనేది మన గ్రామ సభ. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వస్తే 6 తర్వాత కూడా తీసుకోమంటే ఆ తర్వాత కూడా మేము కంటిన్యూ చేస్తాం. సార్ ఇప్పుడు దీంట్లో రాజకీయం ఇన్వాల్వ్ అయ్యి సరే దళారీలు ఉంటారు కదా సార్, వాళ్ళు అనిపిస్తా ఇదిపిస్తా అని చెప్పేసి పైసలు ప్రజలకాంక్ష లేదండి. అట్లాంటి వాటి మీద మీరు ఎలా చేయాలి? ఈరోజు మీటింగ్లో కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మా యొక్క సిబ్బంది మా యొక్క గ్రామస్థాయి అధికారుల ద్వారా మాత్రమే ఫామ్ పంపించడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి మీడియేటర్ లేరు, ఎవరికి కూడా ఇవ్వటం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళు వచ్చి నింపుతారు. మా వాళ్ళు మీకు అర్థం కాకపోతే మా యొక్క గ్రామస్థాయి సిబ్బంది ద్వారా మాత్రమే మీరు ఎవరు కానీ మేము వచ్చి చేపిస్తాం ఇప్పిస్తాం అంటే అలాంటి మాటలు నమ్మవద్దు. మేము ఆల్రెడీ ఈరోజు మీటింగ్లో కూడా అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఏ సమస్య ఉన్నా మీరు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వస్తే మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం. సరే ఇంకోటి లాస్ట్ ఉద్యోగస్తులకి ఎట్లా అంటే ఫామ్ వర్తిస్తుందా? ఉద్యోగస్తులకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు వచ్చిన వెంటనే మేము కూడా ఇప్పుడైతే ఉద్యోగస్తులది ఇన్వాల్వ్మెంట్ లేదు అందులో ఏం లేదు. అంటే వాళ్ళకి అంటే వాళ్ళు కూడా మాకు కావాలి పథకాలు కావాలని అడుగుతారు కదా సార్. ఆ ఉద్యోగస్తులలో కూడా నిరుపేదలు ఉంటారు కదా సార్, అట్లాంటి వాళ్ళకి ఏమన్నా ఫామ్ ఉపయోగపడుతుంది? అందులో వాళ్ళకి ఇందులో ఉపయోగపడేదంటే ఏదైనా వాళ్ళకి అర్హులైన ఇళ్ళు ఉంటే కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ నెక్స్ట్ వాళ్ళ యొక్క గృహజ్యోతి కానీ ఇటువంటి ఏదైనా వాళ్ళకి సంబంధించి స్కీమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అర్హులు లబ్ధిదారులు అందుకునేటట్టు ప్రయత్నం చేస్తుంది. సార్ ఇప్పుడు కౌలు రైతులకు ఎలాంటి పథకాలు వర్తిస్తున్నాయి? కౌలు రైతులకు వచ్చేసి ఎవరైతే భూమి లేని వాళ్ళు కౌలు చేసుకుంటే కూలీతో ఉన్నారో అలాంటి వారికి కౌలు రాసుకున్న కాగితం ఒకటి, వారు చేసే పొలానికి సంబంధించిన పాస్బుక్ జీరాక్స్, వాటి వివరాలు ఉన్నవి ఇందులో ఫామ్లో మనం ఇందులో కూడా మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. అవన్నీ జీరాక్స్ జత చేసి తీసుకొస్తే మనం సంబంధిత అధికారులకు పైకి పంపించడం జరుగుతుంది. సార్ ఎంత భూమి ఉన్న రైతులకు వర్తిస్తుంది సార్ ఈ ఫామ్? ఏంటిదండి? ఎంత ల్యాండ్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అంటే లిమిట్ ఉంటుంది కదా, ఇంత ల్యాండ్ ఉంటుంది. లిమిట్ అంటే ఇది వచ్చేసి 3.5 ఎకరాలు సాగు భూమి అండి, 7 ఎకరాలు మెట్ట, ప్లస్ వైట్ రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి. వైట్ రేషన్ కార్డు అనేది అర్హులకు మాత్రమే ఉంటుంది. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. వైట్ రేషన్ కార్డు అర్హులు 3 ఎకరాల భూమి ఉన్నాయి. 3.5 మాగాని వరకు సరిపోతుందండి. 3.5 మెట్ట ప్రాంతంలో అయితే 7 ఎకరాల వరకు. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ వేరే కాడ బతికేటోళ్ళు ఉంటారు సార్, ఎప్పుడో ఒకసారి వచ్చి ఓటేసిపోయేటోళ్ళు, అట్లాంటి వాళ్ళకు ఈ ఫామ్ ఉపయోగపడుతుంది. వారి యొక్క బంధువులకి పక్కన ఇళ్ళ వాళ్ళకి డోర్ లాక్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు సర్వేలో వెళ్ళినప్పుడు మా యొక్క గ్రామస్థాయి సిబ్బంది ద్వారా వాళ్ళకి సమాచారం ఇవ్వమని చెప్పినాం. ఆల్రెడీ మనకి ఇంకా వారం 10 రోజులు ఉన్నది కాబట్టి ఈ యొక్క వారు వచ్చి అప్లై చేసుకున్నా ఏం లేదు, లేదా వారి యొక్క బంధువుల ద్వారా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా పంపించి అప్లై చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు, మేము స్వీకరిస్తాం. అలాగే పెన్షన్లు అంటే రైతు బంధు కానీ ఒంటరి మహిళ పెన్షన్ ఉంటూ ఇంకో పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టిస్తారు, అట్లాంటివి వర్తిస్తాయి? ఒక ఇంట్లో 3 పెన్షన్లు? ఒక ఇంట్లో 3 పెన్షన్లు అంటే ఒకటండి.
ప్రజాపాలన గురించి ప్రజాపాలన గురించి మొత్తానికైతే 5 గ్యారెంటీలు పెట్టిండు. ఈ ఖచ్చితంగా ఈ పేద రైతులకు చెందే విధంగా ఈ స్కీము చాలా వరకు దరిదాగా ఉన్నది. రైతులు మామూలు పేదవారికి అయితే మంచిగా కట్టుకునే ఛాన్స్ ఉంది సార్. మహాలక్ష్మి పథకం కానీ, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకం సార్. ఈ 5 గ్యారెంటీ పథకాలు ఉన్నాయి. ఈ కింది స్థాయి వాళ్ళకు అందే విధంగా ఈ ప్రభుత్వం ఒక రైతు పరిపాలన చాలా మంచిగా ఉంది సార్ మొత్తం మీద. అంటే ఇప్పుడు మీరు అంటే ఇక్కడ పార్టీలకు అనుగుణంగా ఏం లేదు కదా సార్? ఏ పార్టీ వాళ్ళైనా ఈ పథకాలకు సపోర్ట్ చేస్తున్నారు సార్? ఓకే సార్, పార్టీకి అనుగుణంగా ఏం లేదు సార్. ఏ పార్టీ వాళ్ళైనా ఓకే సార్, మనకు అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి అంటే మనకు ముఖ్యం సార్, ఏ పార్టీకి సంబంధం లేదు. అంటే మీరు ఒక గ్రామ సర్పంచ్గా ఈ గ్రామస్తులకి ఈ పథకాల ద్వారా ఎలాంటి సూచన సలహాలు ఇవ్వదలుచుకున్నారు? భూమి లేని వారు కానీ, పేదోళ్ళు కానీ అందరికీ న్యాయం చెందే విధంగా, అందరికీ అంటే దరిదాపుగా ఇల్లు కూలిగుట్ట ఉన్న వాళ్ళకు అందరికీ వచ్చే విధంగా ఈ పథకాలు అనుకూలంగా చేయాలని కోరుతున్నాను సార్. ఇప్పుడు రైతు బంధు తీసుకునే వాళ్ళు కూడా ఈ పథకాలు వర్తిస్తాయా? ఇప్పుడు పథకాలు అడుగుతున్నారు. రైతు బంధు తీసుకునే వాళ్ళకు పథకాలు వర్తిస్తాయి సార్, వర్తిస్తాయి. అంటే ఎంత లోపు ఉండాలి వాళ్ళకి లిమిట్? లేదు సార్, ఇప్పుడు రైతు బంధు అంటే ఇప్పుడు సార్ మొత్తం 10 ఎకరాల లోపు ఇస్తాను సార్ రైతు బంధు. ఇప్పుడు రైతులకు విధంగా అయితే సరే, ఇప్పుడు కౌలుతులు కానీ ఏ రైతులకైనా అనుకూలంగా ఉండే విధంగా ఉన్నాయి సార్ మొత్తం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలు? ప్రజలకు సార్ ఏం లేదు, అందరికీ న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి, పేదోళ్ళకు ఇల్లు కానీ, మహాలక్ష్మి పథకం ప్రతి ఒక్కరికి చెందే విధంగా ఉండాలని కోరుతున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళకి అంటే ఒక వార్డుకు ఎంతమందిని కేటాయించిస్తారు? ఇక్కడ ఒక వార్డుకు ఫామ్స్ పంచడం కోసం 2 పంపింది సార్. అంటే 2 వార్డులు కలిసి 2. 4వ తారీఖు వరకు పూర్తి చేయాలి. మొత్తం అప్లికేషన్ మొత్తం ప్రతి ఇంటికి చెందాలి, ప్రతి ఒక్కరికి చెందే విధంగా అందరినీ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ అందరూ పంపించడం జరిగింది. అంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీలే కాకుండా ఇంకా మీరేమో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు? తర్వాత మా సిబ్బందితో కూడా నేను చేపిస్తాను సార్. మా గ్రామ సిబ్బందితో కూడా నేను సహాయ సహకారం అందిస్తాను అందరికీ.